మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ మరోసారి అవమానించింది. ఓ పక్క రాష్ట్రపతి భవన్ వేదికగా పివి నరసింహారావు సేవలకు బీజేపీ భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనను గౌరవిస్తే, సొంత పార్టీ నేతలే ఆయనను, ఆయన కుమారుణ్ణి అగౌరవపరిచారు. పివి నరసింహారావుకి దక్కిన భారతరత్నను ఆయన కుమారుడు అందుకుంటున్న టైంలో కనిపించిన ఓ దృశ్యం అటు పివి, ఇటు కాంగ్రెస్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సైతం హాజరయ్యారు. అయితే మల్లికార్జున్ ఖర్గే చేసిన పని మాత్రం సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులనే తలదించుకునేలా చేశాయి. పీవీకి భారతరత్న ప్రదానంకి సంబంధించి ఒక సన్నివేశం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు తరపున అవార్డును అందుకున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చప్పట్లు కొట్టలేదు. చప్పట్లు కొట్టకపోవటమే కాదు, తన అయిష్టాన్ని స్పష్టంగా కనిపించేలాగా చేతులు కట్టుకుని మరీ బిగుసుకుని కూర్చున్నాడు. ఓ పక్క ప్రధాని మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు ఎంతో ఆనందంగా స్వయంగా పీవీనే సత్కరించినట్టు ఆయన కుమారుణ్ణి అభినందిస్తుంటే, మరోపక్క ఖర్గే చూపిన హావభావాలు పీవీ అభిమానులను, సగటు తెలుగువాడిని కలిచివేసింది. ఈ సంఘటనతో ఇప్పటి వరకు కావాలనే కాంగ్రెస్ పెద్దలు పివి నరసింహారావు ప్రాధాన్యాన్ని తగ్గించారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఢిల్లీలో ఆయన సమాధికి స్థలం కూడా కరువైన పరిస్థితిని కల్పించింది. కొద్ది నెలల పాటే ప్రధాని పదవిలో ఉన్న చరణ్ సింగ్, చంద్రశేఖర్ల మరణానంతరం వారి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించారు. వారి స్మృతి చిహ్నాల నిర్మాణానికి స్థలం కేటాయించారు. కానీ పివి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మరోపక్క బీజేపీ మాత్రం అద్వానీతో సరిసమానంగా ఎలాంటి వివక్ష లేకుండా పీవీ సేవలను గౌరవించింది. ఈ రకంగా బీజేపీకి, కాంగ్రెస్ కి మధ్య తేడాని, తెలుగువారిపై ఉన్న వివక్షని గమనిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.